పట్టపగలు మనుటెండ ధ్యానభూమి అయిన కాశీ నగరంలోని బ్రాహ్మణ వీధి. సమస్త విద్యలకు గురువైన వ్యాసమహర్షి తన శిష్యులతో భిక్షార్థం సంచరిస్తున్నాడు. ఒక ఇల్లాలు వండుతున్నాం అన్నది, మరొక స్త్రీ మరీ రండి అన్నది, ఇంకొకామె ఈరోజు వ్రతం, దేవకార్యం అని చెబుతుంది, వేరొకామె అసలు తలుపులే తెరవడం లేదు. కాశీ నగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెలురుగా పేరుగాంచారు. వాళ్లు భిక్షార్థమై వచ్చిన వారికి వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి 4 గంటలు కలిసేటట్లు ముగ్గు పెట్టి, వచ్చిన అతిథిని దాని మధ్యలో నిలబెట్టి, కాళ్లకు చేతులకు నీళ్ళిచ్చి, పువ్వులతో గంధంతో వారిని అర్చించి, శుభ్రంగా కడిగిన బంగారు గరిటెతో అన్నం మీద నెయ్యి అభిఘరించి వేసి, పండ్లు, పరమాన్నం, పిండి వంటలు చేర్చి, భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతుండగా, గాజులు పరస్పరం ఒరుసుకొంటుండగా తమ అందమైన చేతులతో భిక్షుకులకు భిక్ష సమర్పిస్తారు. ఈ ధర్మభూమిలో ఒక్క స్త్రీ కూడా భిక్షం వేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. సరే, భిక్షాటన ఆపేసి ఈరోజు ఉపవాసం ఉందాం. ఈ విధంగా వ్యాస మహర్షి శిష్యులతో ఆ రాత్రి మగంలో గడిపి, మరునాడు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులు తాను వేరువేరుగా విప్రవాటికల్లో భిక్షాటనం చేయసాగారు. కాని మొదటి రోజులాగానే విశ్వనాథుడు మాయవల్ల ఏ ఇల్లాలు భిక్ష పెట్టలేదు. కొందరు తలుపులు మూసుకున్నారు, కొంతమంది ఈరోజు వ్రతం అని చెప్పి పంపించేశారు. మరికొందరు విననట్టే మౌనంగా ఉండిపోయారు. ఎండమండుతోంది, శిథిల కళ్లలో అలసట, హృదయంలో నిరాశ. వారి గురువు వైపు చూశారు. గురువు హృదయంలో మౌనంగా కలుగుతున్న బాధ స్పష్టంగా కనిపించింది. దాంతో బాధపడి కోపంతో భిక్షాపాత్రను ముక్కలు ముక్కలయ్యేటట్లు నట్టనడి వీధిలో విసిరికొట్టి ఆవేశంతో, ఈ కాశీ పట్టణంలో నివసించేవారికి 3 తరాల దాకా ధనం, విద్య, మోక్షం లేకుండుగాక అని ఆకలిదప్పులచే బాధపడుతున్న వ్యాసుడు శపించబోయిన సమయంలో, ఒక బ్రాహ్మణమందరపు వాకిన సమయంలో ఒక పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో వచ్చింది. వేదపురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞాన స్వరూపిణి ఆ ముత్తైదువ. కాశీనగరం అనే స్వర్ణపీయ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆదిశక్తి చేతికి ధరించిన రత్నకంకణాలు ఢల్లు ఢల్లుమనేట్లు ఆదరంతో చేయి ఊపుతూ ఓ సంయమీంద్రా, ఇటురా అని పిలిచింది. ఓ మునీశ్వరా, మీ కడుపు నిండా భిక్షం లభించలేదని మీరు ఇంతగా కలత చెందడం ధర్మమేనా? మీరు నిజంగా శాంతిమూర్తివా, లేక ఇదంతా కేవలం బాహ్య ప్రదర్శన మాత్రమేనా? వేదవ్యాస, కేవలం దుంపలు, గుప్పెడు ధాన్యంతో జీవించే ఋషుల కంటే గొప్ప జ్ఞానం నీకుందని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఈ ధాన్యాలు తింటూ రోళ్ల దగ్గర రాలిపడ్డ బియ్యపు గింజలు ఏరుకుని జీవనం సాగించే మహర్షులు నీకంటే వెర్రివాళ్లు కాదు. కేవలం భోజనం దొరకలేదని ఇంతలా ఆవేశపట్టం నీ సంస్కారానికే ప్రశ్నార్థకం. వ్యాస, నివసించే చోటు తల్లితో సమానం. శివుని నగరమైన కాశీపై కోపగించుకోవడం న్యాయమేనా? అమ్మా, నన్ను క్షమి. మునివర్య, లోనికి దయచేయండి. మీ శిష్యులతో కలిసి భోజనం చేయండి. కోపం వీడండి. అమ్మా, సూర్యుడు అస్తమిస్తున్నాడు. నేను మాత్రమే కాదు, చాలా మంది శిష్యులు నాతో ఉన్నారు. నా ప్రతిజ్ఞను నేను ఉల్లంఘించలేను. సరే మహర్షి, విశ్వనాథుని అనుగ్రహంతో ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువు వలె అంతులేని కోరిన ఆహారాన్ని సారే మహాప్రసాదం తల్లి. నేను నా శిష్యులను తీసుకొని గంగానదికి వెళ్ళి స్నాన ఆచమనాదులు పూర్తి గావించుకొని వస్తాను. వారి గొడుగు పావుకోళ్ల గెలకలు మోగుతుండగా చంద్రముఖి అయిన ఆ ఇల్లాలు వ్యాసుడిని అతని శిష్యులకు ఆహ్వానించింది. శిష్యులతో వ్యాసుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడామె వడ్డన సాగించింది.